హలో అండి. అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? మీరెలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియోనైతే లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. బావుంటుంది. తప్పకుండా మీకు నచ్చుతుందనేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసేసి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక్కడ మార్నింగ్ అయితే చియా వాటర్ అయితే నానబెట్టేసుకున్నాను. నైట్ ఆ వాటర్ అయితే తాగేస్తున్నాను. రోజుకొక వాటర్ తాగేస్తానని చెప్పాను కదా! ఇక్కడైతే ఆ వాటర్ తాగిన తర్వాత పనులనైతే స్టార్ట్ చేసేసాను. ఈరోజు లంచ్ బాక్స్‌లోకైతే టమాటా ఎగ్ కర్రీ చేయడానికి టమాటాలని కట్ చేస్తున్నాను. టమాటాలు ఊరికే అండితే అస్సలు తినాలనిపిస్తలేదు. అంటే ఓన్లీ టమాటా అండితే అస్సలు తినాలనిపిస్తలేవు. అంత పుల్లగా ఉండవు కదా ఇక్కడ టమాటాలు. అందుకే అంత టేస్ట్‌గా అనిపించవు. నాకైతే టమాటా కర్రీ అంటే అంత ఇష్టం ఉండదు. ఓన్లీ నేను టమాటోస్‌ని ఎక్కువగా రసంలోకే యూజ్ చేస్తాను. ఒక రసం అయితే కొంచెం మనము ఇష్టంగా తింటాం కదా! అంతే. అందుకనేసి ఈరోజు టమాటా ఎగ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగానైతే ఎగ్స్‌ని బీట్ చేసేసుకొని పెట్టేసుకున్న తర్వాత ఎగ్‌నైతే ఫ్రై చేసేసుకుంటాను ఫస్ట్ అయితే. కొందరైతే టమాటా కర్రీ ఉడికిన తర్వాతనే అందులోనే వేస్తారు. కానీ అట్లా ఏస్తే మరీ మొత్తం స్మాష్ అయిపోయినట్టు ఉంటుంది. అంత బావుండదు టేస్ట్ అయితే. ఒకసారయితే ఈ విధంగా ట్రై చేసి చూసేయండి. నేనైతే చాలా రోజుల నుండి అయితే వ్లాగ్స్ పెడుతున్నాను కదా! అంటే సేవింగ్ ఐడియాస్ కాకుండా వ్లాగ్స్ అయితే పెడుతున్నాను కదా! వ్లాగ్స్ ఎలా ఉన్నాయో నాకైతే చెప్పండి. ఇంకా ఇవి ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయా? లేకపోతే మనీ గురించి సేవింగ్ ఐడియాస్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయా? అనేసి నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీకు నచ్చుతున్నాయో లేదో అని కూడా నాకు తెలియాలి కదా! అందుకనేసి అడుగుతున్నాను. ఎవరికైనా కమెంట్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్‌లో అయితే కమెంట్ చేయండి. ఇక్కడైతే పోపేసుకున్న తర్వాత టమాటాలను వేసేసుకొని టమాటాలు మంచిగా మెత్తగా మగ్గించుకున్న తర్వాత అప్పుడు ఎగ్ వేసేసుకోవాలి. మామూలుగా ఎగ్ కర్రీయే కదా! నేనైతే అంత డీప్‌గా ఏం చూపియట్లేదు. ఇంకా దోస అయితే వేసేసుకుంటున్నాను. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లోకి రాగి దోస అయితే చేస్తున్నాను. మొన్న గ్రైండ్ చేసేసాను కదా! ఇంకా కొంచెం పిండి అయితే ఉంది. దాన్ని ఎందుకు వేస్ట్ చేయడం అనేసి ఇద్దరికీ కాబట్టి దోస అయితే చేసేసుకుంటున్నాను. మనము ఇంట్లో ఆడవాళ్ళము ఏది వేస్ట్ చేయకుండా వాడుకోవడము అలవాటు చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల మనకు తెలియకుండానే కిచెన్‌లో చాలా వరకు డబ్బులు వేస్ట్ కాకుండా మనము సేవ్ చేసేసుకోవచ్చు మనీని. ఫుడ్ వేస్ట్ చేయకపోతే చాలా వరకైతే మనీ అయితే సేవ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న రేట్లను బట్టి చూస్తే మనము చాలా పొదుపుగా వాడుకోవడము నేర్చుకోవాలి. ఎందుకంటే అన్నిటికి ప్రతి దానికి చాలా అయితే రేట్లు పెరిగిపోయాయి. కొంచెం హ్మ్. డైలీ వర్క్ చేసుకునే వాళ్ళైతే బ్రతకడం కష్టంగానే ఉంటది. ఎందుకంటే ఒక ఆయిల్ ప్యాకెట్‌కే 180 రూపీస్ అట్లా ఉంది. వాళ్ళు డే మొత్తం కష్టపడితే 500 అట్లా వస్తది. అట్లాంటిది ఒక ఆయిల్ ప్యాకెట్‌కే 180 రూపీస్ అట్లా పెట్టి కొనుక్కుంటారు కదా! అందుకే చెప్తున్నాను ఎవరమైనా సరే మనము ఫుడ్‌ను వేస్ట్ చేయకుండా మంచిగా వాడుకుంటే చాలా వరకైతే మనీనైతే సేవ్ చేయవచ్చు. మనము ఇంట్లోకి వెజిటబుల్స్ తెచ్చుకునేటప్పుడు ఎక్కువగా తొందరగా పాడేవి అయితే ఫాస్ట్‌గా కుకింగ్ చేసేసుకోవాలి. అట్లయితే వేస్ట్ అవ్వకుండా మంచిగా వాడుకోవచ్చు. అట్లా కాకుండా మనము ఏదో ఒకటి నచ్చింది చేసుకుంటూ పోతే తొందరగా పాడయ్యే వెజిటబుల్స్ అయితే తొందరగా వేస్ట్ అయిపోతాయి. ఇదైతే ఈవినింగ్ అండి. ఆఫ్టర్‌నూన్ అట్లా కాసేపు రెస్ట్ తీసేసుకొని, ఈవినింగ్ అయితే కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి. వాటినైతే చేసేసుకుంటున్నాను. అప్పుడే బాబు అయితే వచ్చేసాడు. ఇంకా అల్లరి స్టార్ట్ ఇంట్లో. మొన్నైతే బియ్యాన్ని ఆరబెట్టేసుకున్నాను కదా! అవైతే ఆరిపోయాయి. వాటినైతే మిక్సీ చేసేసుకుందాం అనేసి ఇందులో ప్లేట్‌లో అయితే వేసేసుకుంటున్నాను. రేషన్ బియ్యంతో మనము ఏదైనా చేసేసుకోవచ్చు. అయినా ఇప్పుడు బియ్యం కొంచెం సన్నంగా వస్తున్నాయి కాబట్టి తినడానికి కూడా చాలా బానే ఉంటున్నాయి. ఇంకా అట్లా ఇష్టం లేకపోతే ఇట్లా ఏమైనా చేసేసుకోవచ్చు. బియ్యం రవ్వ ఉప్మా చాలా టేస్టీగా ఉంటుందండి. నేను తప్పకుండా ఒకసారయితే ఆహ్, నా వీడియో చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఎవరైనా తినని వాళ్ళు, ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మనము కొద్ది కొద్దిగా బియ్యాన్ని వేసేసుకుంటూ
గ్రైండ్ చేసేసుకోవాలి. బరకగా గ్రైండ్ చేసేసుకోవాలి. దీన్ని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అయితే మనము గిర్నీకి పట్టించుకోవచ్చు. అట్లా కూడా పట్టిస్తారు బియ్యం రవ్వ ఉప్మా పట్టియమంటే. ఇంకా నేను కొంచెమే ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి మిక్సీలో అయితే వేసేసుకున్నాను. చూడండి ఈ విధంగా రవ్వలా ఉంటే మనకి మంచిగా వస్తది. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కంపల్సరీ జల్లించుకోవాలి. ఎందుకంటే పిండిలా ఉంటది కదా! ఆ పిండినైతే జల్లించుకొని మిగతాదైతే బాక్స్‌లో అయితే వేసేసుకుంటున్నాను. ఇట్లా మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఏదో ఒకటి ప్రిపేర్ చేసేసుకుంటే అట్లా మనకి కొంచెమైనా మనీ అయితే సేవ్ అవుతుంది. ఇక్కడ ఈ పిండి ఉంది కూడా, ఈ పిండిని కూడా నేను వేస్ట్ చేయను. మనము ఇది ముగ్గుగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఆహ్, ఈ పిండి కూడా మెత్తగానే అయ్యింది కాబట్టి ఏదైనా స్నాక్స్ చేసుకునేటప్పుడు బియ్యపు పిండిగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే బాక్స్‌లో పెట్టేసుకుంటున్నాను. ఇది ఒకరోజు నైట్ డిన్నర్ టైంలో అట్లా చేసేసుకొని తినేస్తాను. అందుకే ప్రిపేర్ చేసి అయితే పెట్టేసుకున్నాను. ఎప్పుడైనా కర్రీస్ తినాలనిపించకపోతే అప్పుడైతే వేడివేడిగా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఫ్రిడ్జ్‌లో వెన్నపూస ఉంది చేసేసుకుంటున్నాను. పాల మీద అట్టు తీసి తోడేసుకుంటానని చెప్తాను కదా! అదైతే 4, 5 డేస్ అయితే అయిపోయింది. ఇంకా ఆ పనైతే చేసేసుకుంటున్నాను. అట్లనే ఫ్రిడ్జ్‌లో పెడితే అట్లనే పెండింగ్‌గా ఉంటుంది. అందుకనేసి ఫస్ట్ అయితే ఇక్కడ ఈ వెన్నపూసనైతే తీసేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను. కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయిన తర్వాత అప్పుడైతే చేసేసుకుంటున్నాను. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాల్సినవి మనం సాధ్యమైనంత వరకు బయట కొనుక్కోకుండా ఈ విధంగా ఇంట్లోనే చేసేసుకోండి. మీకు వీలైనప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు మనము చేసేసుకుంటే మనీ సేవ్ అవుతాయి. మనము బయట నెయ్యి కొనుక్కోవడం కంటే ఈ విధంగా ఇంట్లో చేసుకోవడము చాలా బెటర్ అండి. బయట డబ్బులు పెట్టినా సరే అది ఫ్రెష్ నెయ్యో కాదో లేదో తెలియదు. ఈ మధ్యలో అసలే అన్నీ కల్తీ ఫుడ్డు అట్లాంటివి అమ్ముతున్నారు కదా! అందుకనేసి మనము బయట కొనుక్కోకుండా ఈ విధంగా ఇంట్లో చేసుకోవడమే బెటరు. నేను పాలకి ఎక్కువ కాస్ట్ అయినా సరే మా బాబు కోసమైతే నెయ్యి చేయడానికే నేను ఇంత కాస్ట్ పెట్టి పాలనైతే తీసుకుంటున్నాను. వాడి కోసమే ఈ నెయ్యినైతే ప్రిపేర్ చేసుకుంటాను. ఇంకా ఇంట్లో మిగిలితే ఎక్కువగా ఉంటే మాత్రమే బయట ఎవరైనా అడిగితే ఇస్తాను. అంతే కానీ మేము తినకుండానైతే బయటకి అమ్మడానికైతే ఇవ్వను. ఫస్ట్ ఇంట్లో స్టాక్ పెట్టుకున్న తర్వాతనే బయటకైతే ఎవరైనా అడిగితే ఇస్తాను. లేకపోతే లేదు. ఈరోజైతే బాబు బాక్స్ ఏమీ తినలేదు. తినకుండానే వచ్చేసిండు. కొంచెం వదిలేసిండు. అందుకే ఫస్ట్ అయితే ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నాయి. ఫ్రూట్స్ అయితే కట్ చేసి ఇస్తున్నాను. ఫ్రూట్స్ తిన్నాకనైతే ఫ్రెంచ్ ఫ్రైస్ చేసి ఇవ్వమంటే అది కూడా చేసిచ్చాను. ఇంకా వాటర్ మిలను, ఇంకా యాపిల్ అయితే కట్ చేసి అయితే ఇచ్చాను. ఇలా 2, 3 రకాలు ఫ్రూట్స్ ఇస్తే కొంచెం తింటాడనేసి ఇవైతే ఇస్తున్నాను. యాపిల్ ఇంకా వాటర్ మిలను చిన్నగా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇందులోనే కొద్దిగా మార్నింగ్ బాదం నానబెట్టుకున్నాను కదా! వాటిని కూడా ఒలిచేసి ఇచ్చేశాను. మా బాబైతే ఫ్రూట్స్ చాలా ఇష్టంగానే తింటాడండి. కొందరైతే తినరు అని అంటారు. కానీ వీడైతే ఏ ఫ్రూట్ అయినా ఇష్టంగానే తింటాడు. కొంచెం ఫ్రూట్సే ఇష్టంగా తింటాడు. రైస్ అంటే అంత ఎక్కువగా ఇష్టంగా తినడు. ఇంకా వెజిటేబుల్ కర్రీస్ అయితే అస్సలే తినడు. అందుకే ఈవినింగ్ రాగానే కంపల్సరీ నేను ఏదో ఒకటి పెడతాను. చాలా సేపు అవుతుంది కదా! వాళ్ళు 12కి అట్లా లంచ్ చేస్తారు కాబట్టి ఆకలవుతూ ఉంటుంది. అందుకే ఫస్ట్ తిన్నాకనే ఏదైనా చదువుకోవడము అట్లా చేసిస్తాను. ఫస్ట్ తిన్నాక కాసేపు వాడికి రెస్ట్ ఇచ్చిన తర్వాత అప్పుడైతే నేను చదివిపిస్తాను. ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ అడిగిండు కదా! ఒక 2 ఆలూస్ అయితే కట్ చేసేసి ఇందులో అయితే వేసేసుకుంటున్నాను. ఎయిర్ ఫ్రైయర్‌లో అయితే చాలా ఫాస్ట్‌గా అయిపోతదండి. నాకైతే ఇది వచ్చినప్పటి నుండి ఫ్రెంచ్ ఫ్రైస్ చేయడం చాలా సింపుల్‌గా అనిపిస్తుంది. ఇందులో కొంచెం ఉప్పు, కారం చల్లేసుకొని ఇచ్చేస్తాను. ఇంకా ఎయిర్ ఫ్రైయర్‌లో మొన్న చికెన్ కూడా ట్రై చేశాము. చాలా బాగొచ్చింది. ఆయిల్ లేకుండా తినే వాళ్ళకైతే ఎయిర్ ఫ్రైయర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎవరికైనా కావాలంటే కొనుక్కోండి. నాకైతే మంచిగా అనిపించింది. నేనైతే చాలా రోజుల నుండే యూజ్ చేస్తున్నాను. ఇంకా ఇదైతే బాబుకి ఇచ్చేసాను. ఈ వీడియో అయితే ఈరోజు కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకొస్తాను. థ్యాంక్ యూ.